హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు అందరి ఇళ్ళల్లో సంతోషాలను నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వీడియో అసలు ఎవరు ఎలిమినేట్ కావచ్చు అని, బేబక్క ఎలిమినేట్ అవుతుందా తెలియదు, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఈరోజే వీడియో షూట్ అవుతుంది. నిన్న సండేది, సాటర్డేది, ఈరోజు సాటర్డే రోజు రెండింటికి షూట్ చేస్తారు బిగ్ బాస్. సో ఓటింగ్ 3 days అయింది కదా. సో ఓటింగ్ అంతా ఎలిమినేట్ ఉంటుందా ఉండదా, 3 days ఓటింగ్లో ఏం తెలుస్తుంది ఈ వారము అని చాలామంది అనుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే, సో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, కంటెస్టెంట్ నుంచి ఎవరైతే కంటెస్టెంట్ తీసుకుంటాడో వాళ్ళ నుంచి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాడు పర్ఫార్మెన్స్. సో ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ పర్ఫార్మెన్స్ మనం చేయలేని పరిస్థితిలో బిగ్ బాస్కి తప్పదు, ఇంకా ఎలిమినేట్ చేయాల్సిందే ఇంకా. సో బేబక్కని తీసుకుంది ఎంటర్టైన్మెంట్ గురించి, ఫన్ గురించి, ఫన్ జనరేట్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనే థాట్స్తో తీసుకుంటూ, కానీ బేబక్క అంత ఫన్ ఇవ్వలేకపోతుంది. సో నాకు అందుకే అనిపిస్తుంది అనమాట. సో బేబక్క ఫన్ ఇవ్వలేదు, అసలు ఏం చేయలేదు బేబక్క, ఉంటా తప్ప ఎలిమినేషన్లో ఆ పప్పు దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ తప్ప ఏం చేసింది ఏం లేదు బేబక్క. సో వాళ్ళే పంపించేస్తారు బిగ్ బాస్. అది అన్ఫేర్ అయితే కాదు, ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కంటెండర్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం పోలేకపోతే బిగ్ బాస్ కూడా ఏం చేయలేరు. సో పంపించేస్తారు, అది అన్ఫేర్ ఏం కాదు. సో టుడే ఎలిమినేషన్ ఉంటుందని అప్డేటు, ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందని అప్డేటు. సో 10 to 15% ఏది జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఏది జరిగేది ఎవరికీ తెలియదు. 10-15% మాత్రం. ఇంకొకటి ఏంటంటే, ఏది జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని అప్డేట్ వచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, ఎవరు వస్తున్నారు అనేది ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. సో రెండు ఉన్నాయి, ఎలిమినేషన్ ఉంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. ఎలిమినేషన్ ఉంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, రెండు ఉన్నాయి. ఇప్పుడే అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఎలిమినేషన్లో ఉన్నది 6. సో ఫస్ట్ భాషా భయ్య హిలీరియస్గా కామెడీ చేస్తున్నాడు, పంచులు వేస్తున్నాడు. ఇంకోటి గేమ్ ఆడుతున్నాడు, అనవసరంగా ఎవరితోనే మాట్లాడట్లేదు, నోరు జాడట్లేదు. సో భాషా భయ్య సేఫ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో భాషా భయ్య ఈసారి సేఫ్ ఈ వీక్. సో భాషా భయ్య ఎందుకు సేఫ్ అంటున్నాను కాబట్టి, తను ఎంటర్టైన్ చేస్తున్నాడు తను బిగ్ బాస్లో. సో నెక్స్ట్ వచ్చేసి అందరితో పంచలేస్తున్నాడు భాష. నెక్స్ట్ వచ్చేసి ఎవరున్నారు, 1 second. భాషా భయ్య క్లియర్గా ఉన్నాడు, ఫన్ జనరేట్ చేస్తున్నాడు, ఆల్రెడీ చెప్పిన. నాగమణి కంట సింపతి వర్కౌట్ హైలైట్ అయ్యింది. అప్పుడప్పుడు షాక్ తగిలినట్టు గజనీలా బిహేవ్ చేస్తుంటాడు, కానీ నాగమణి కంట సింపతి వర్కౌట్ ఇప్పటికీ వర్కౌట్ అవుతూనే ఉంది. సింపతి గేమ్ పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఎట్లుంటుందంటే, నాగమణి కంట నిన్న మొన్న చేంజ్ అయ్యాడు, మనుషులతో కలుస్తున్నాడు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ పెరిగాయి. సో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ పెరగడం వల్ల నాగమణి కంటకు ఓటింగ్ పెరిగింది బయట. ఈ 3 days ఓటింగ్లో నాగమణి కంట టాప్ 2లో ఉండంటే అందరు షాక్ అయ్యారు తెలుసా, నేను కూడా షాక్ అయ్యాను. సో నాగమణి కంట సేఫ్. సోనియాకు బయట ఫేమ్ వచ్చింది భయ్య, ఆర్గ్యుమెంట్ స్కిల్స్. ఆ కుక్కర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు అందరితో ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఆడపులి అనడము, కొన్ని డైలాగ్స్. సో బయట ఫేమ్ వచ్చింది, ఈ అమ్మాయి అందులో ఉండాలి అని ఆడియన్స్ అనుకుంటున్నారు. సో అందుకని నా అభిప్రాయం కూడా సోనియా అందులో ఉండాలి. సో సోనియా కూడా సేఫ్. నెక్స్ట్ పృథ్వీరాజ్ ఈసారి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ 2 days చాలా నెగిటివ్ వచ్చింది పృథ్వీరాజ్కి. లాస్ట్ 3 games టాస్క్స్లో చాలా నెగిటివ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. లాస్ట్ టాస్క్లో మాత్రం ఇంకా తెచ్చుకున్నాడు. నెగిటివిటీ బాగా పెరిగింది పృథ్వీరాజ్కి. చెప్పలేము, ఏం జరిగేది చెప్పలేము, ఏది అవుతుందో ఏది అయ్యేది జరగకూడదు అవుతుంది ఈసారి ఖచ్చితంగా. సో పృథ్వీరాజ్ కూడా సేఫ్ అయ్యే ఛాన్సెస్ 100 నుంచి ఒక 90% సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. 10% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది చూడండి ఈసారి. ఎట్లా అంటే, నాగార్జున సార్ పృథ్వీరాజ్ గురించి మాట్లాడే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇంకోటి నాగమణి కంట గురించి మాట్లాడే ఛాన్సెస్ 100% ఉన్నాయి. వీళ్ళిద్దరిని మాత్రం కన్ఫెషన్ రూమ్లోకి
నోరు తిరగట్లేదు. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరీ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఎటకారంగా చేశాడు పృథ్వీరాజ్, చాలా గలీజ్ చేశాడు. సో ఆ విషయం ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూశాక మాట్లాడుకుందాం మనము. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకి బయట ఫ్యాన్ బేస్ ఉంది భయ్య. కాకపోతే నా వల్ల కాదు ఈ గేమ్ అని ఆల్రెడీ లైవ్లో చేతులు ఎత్తేసింది. నా వల్ల కాదు ఈ గేమ్ అని, నేను ఓడిపోతాను, నేను గెలవలేను అని తన నోరుతో తనే అనుకుంటుంది. కాకపోతే తను ఆడింది ఏం లేదు, తను అసలు గేమ్ ఆడలేదు, తను ఒక గేమ్ ప్లాన్ లేదు, తనతో అసలు ఎలాంటి ఫన్ జనరేట్ చేయలేదు బిగ్ బాస్లో. తను ఏం చేయలేదు ఈసారి, ఈ వీక్ మొత్తం తను ఏం చేయలేదు, జస్ట్ అహాహా నవ్వడం తప్ప. ఆ నవ్వు ఒకటే విష్ణుప్రియకి వచ్చు అనేటట్టు చేసింది ఈ సీజన్లో. సో ఈ వీక్లో, సో నెక్స్ట్ వీక్ ఏమన్నా ఈ వీక్ సేఫ్ అవుతుంది, ఎందుకంటే 100% విష్ణుప్రియకి బయట ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంది. సో 100% సేఫ్ అవుతుంది విష్ణుప్రియ. నెక్స్ట్ వచ్చేసి బేబక్క ఏం చేసింది ఏం లేదు భయ్య. బేబక్క మాత్రం ఈ సీజన్లో ఏం చేసింది లేదు. 99% బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఎట్లా అంటే బేబక్కకు ఈ హౌస్ అర్థం కాలేదు. అసలు హౌస్ అంటే మన ఇల్లు అనుకుంది, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంది, కానీ ఈ హౌస్ అర్థం కాలేదు. ఓ గేమ్ ప్లాన్ లేదు, ఒక ఎంటర్టైనర్ వచ్చి ఎంటర్టైన్ చేయలేకపోతుంది. ఒక కామెడీ స్కిల్స్ ఉన్నాయి, కామెడీ స్కిల్స్ యూజ్ చేసుకోవట్లేదు. ఏంద్రా బాబు అనేటట్టు తయారైంది బేబక్క. అసలు ఏం చేస్తలేదు బేబక్క బిగ్ బాస్లో. మీరు ఈ వీక్ చూసి ఉంటారు ఆల్రెడీ. మీకు అనిపించింది మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో బేబక్క ఎలిమినేషన్ అనుకుంటున్నారు. సో 1 అవర్లో మీకు ఈ అప్డేట్ ఇస్తాను, ఖచ్చితంగా 1 అవర్లో తెలిసిపోతుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. సో తను వచ్చి బిగ్ బాస్కి, సో అయిపోయింది ఆల్రెడీ బిగ్ బాస్. ఇంతే ఇప్పటికీ ఈ వీడియో. సో ఇప్పటికీ ఈ వీడియో ఇంతే. ఎలిమినేట్ అయ్యాక ఎవరు ఎలిమినేట్ అయ్యాయని మీకు అప్డేట్ వస్తుంది, కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను నేను. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నా ఫేస్బుక్ ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. కామెంట్ చేయండి మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో, మీరు ఎవరు ఫ్యాన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మళ్ళొకసారి.